పతంజలి తప్పుడు ప్రకటనలపై వారంలోపు అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు బాబా రామ్దేవ్ను ఆదేశించింది. బాబా రామ్దేవ్కు పతంజలి ఎండీ బాలకృష్ణకు ఇది చివరి అవకాశమని తెలిపింది. తాము తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. పతంజలి తప్పుడు ప్రకటనల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించినందుకు బాబా రామ్దేవ్ స్వయంగా హాజరై అత్యున్నత న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చే ఏ ఆదేశాలు పాటించడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. క్షమాపణలు చెప్పడానికి అవకాశం ఇవ్వాలని బాబా రామ్దేవ్ తరపున ఆయన లాయర్ చేతులు జోడించి సుప్రీంకోర్టును వేడుకున్నారు. అయితే ఈ క్షమాపణలను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. కేంద్రం పైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి తప్పుడు ప్రకటనలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని, కళ్లు మూసుకొని ఎందుకు కూర్చున్నారని ప్రశ్నించారు. పతంజలికి సంబంధించిన ప్రకటనలన్నింటినీ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో నిలిపివేయాలని ఫిబ్రవరి 27న సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను పతంజలి సంస్థ పట్టించుకోలేదు. దీంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి పతంజలి సహ వ్యవస్థాపకులు బాబా రామ్దేవ్, ఎండీ బాలకృష్ణకు నోటీసులు ఇచ్చింది. పతంజలి సంస్థ తమ ఆయుర్వేద మందుల ప్రకటనలతో తప్పుడు ప్రచారం చేసుకుంటోందని గతేడాది నవంబర్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో ఈ వివాదం మొదలైంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, బాబా రామ్దేవ్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి తప్పుడు ప్రకటనలపై వారంలోపు అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే చివరి అవకాశమని కూడా హెచ్చరించిన నేపథ్యం తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా వేసింది. ఇదే చివరి అవకాశమని కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే సుప్రీంకోర్టుకు బాబా రామ్దేవ్ అలాగే పతంజలి ఎండీ బాలకృష్ణ హాజరయ్యారు. అత్యున్నత న్యాయస్థానానికి బాబా రామ్దేవ్ క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ కూడా ఆ క్షమాపణలను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, ఏదైతే ఆల్రెడీ ఒకసారి క్షమాపణలు చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయలేదు బాబా రామ్దేవ్ చెప్పినవి, ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? పతంజలి సంస్థ పైన కఠిన చర్యలు తీసుకునేందుకు సుప్రీంకోర్టు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆఖరి అవకాశం ఇవ్వడం జరిగింది బాబా రామ్దేవ్ కి, అలాగే పతంజలి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణకి. వారం రోజుల్లోగా తాము ఎందుకు కోర్టు ఉత్తర్వుల్ని పాటించలేదో, గతంలో పతంజలి సంస్థకు సంబంధించి తప్పుడు పట్టించే ప్రకటనలు నిలిపివేయాలని చెప్పి గత ఫిబ్రవరి 27న ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా వాటిని అమలు పరచకపోవడంతో కోర్టు ధిక్కరణ చర్యలకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈరోజు నేరుగా కోర్టుకు హాజరు కావాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇందులో భాగంగానే ఇటు బాబా రామ్దేవ్ యోగా గురువు, అలాగే ఇటు పతంజలి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణ ఇద్దరు కూడా కోర్టుకి స్వయంగా హాజరయ్యారు. పతంజలి సంస్థ తరఫున ముఖ్యంగా బాబా రామ్దేవ్ క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి సైతం ఇటు రామ్దేవ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియపరచడం జరిగింది. మీరు కోర్టు ఉత్తర్వుల్ని పాటించకుండా ధిక్కరించి ఇప్పుడు క్షమాపణలు చెప్తారా అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించిన పరిస్థితి. అయితే పతంజలి మీడియా విభాగానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు తెలియలేదు, అందువల్లనే ఇటు ప్రకటనలు ఇంకా కొనసాగాయి అన్న అంశాలని కోర్టుకి వివరించే ప్రయత్నం చేశారు. సంస్థ యొక్క విధి మార్కెటింగ్ విభాగానికి తెలియపరచాల్సిన విధి సంస్థ విధి, కానీ వాటిని పాటించలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఇటు సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం జరిగింది. పతంజలి సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్నా, ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, పతంజలి సంస్థకు వత్తాసు పలుకుతున్నారా అంటూ కూడా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పట్ల ముఖ్యంగా తీవ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది. సో వారం రోజుల్లోగా ఈ ముఖ్యంగా కోర్టు ధిక్కరణ చర్యల పట్ల కౌంటర్ ఫైల్ చేయాలని చెప్పి ఆదేశిస్తూ ఏప్రిల్ 10వ తేదీకి ఈ కేసు విచారణను వాయిదా వేయడం జరిగింది. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ హసనుద్దీన్ అమనుల్లా ధర్మాసనం ముందు ఇటు రామ్దేవ్ బాబా హాజరవడం జరిగింది. ఈ రోజు ఆయన యోగాని వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తుల్లో ఆయన ఒకరు, కానీ అల్లోపతి వైద్యాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదన్న విషయాన్ని కూడా ఈ రోజు న్యాయమూర్తులు స్పష్టం చేయడం జరిగింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గతేడాది నవంబర్లో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అల్లోపతి వైద్యాన్ని కించపరుస్తున్నారు, వైద్యుల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఇటు తమ ఉత్పత్తులే మేలైనవి, మెరుగైనవి, ముఖ్యంగా ఆయుర్వేదంలో ముఖ్యంగా తమ ఉత్పత్తులు ఇటు ప్రజలకు ఉన్న వివిధ అనారోగ్య సమస్యలను
పూర్తిగా పరిష్కరిస్తాయంటూ ప్రకటనలు ఇస్తున్నారంటూ ఇటు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే దీనిపైన పతంజలి సంస్థ ఇచ్చిన వివరణ పట్ల కూడా సంతృప్తిని వ్యక్తపరచలేదు సుప్రీంకోర్టు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం కోసమే మేము ఈ ప్రకటనలు చేస్తున్నాం, కానీ ఎటువంటి కమర్షియల్ ఉద్దేశాలు దీని వెనక లేవు అన్న అంశాలను కూడా కోర్టుకి పతంజలి సంస్థ తరపు న్యాయవాదులు వివరించే ప్రయత్నం చేశారు. మీరొక్కరే దేశం కోసం పనిచేస్తున్నారని మాట్లాడొద్దు అన్న విషయాలను మీరు కోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరించారని చెప్పి కూడా న్యాయమూర్తి మాట్లాడిన సందర్భం ఉంది. సో ప్రస్తుతం ఒక చివరి అవకాశం ఇవ్వడం జరిగింది కోర్టు ధిక్కరణ చర్యలు, ఈ తప్పుడు ప్రకటనలపైన వివరణాత్మక అఫిడవిట్ ఫైల్ చేయాలని, అలాగే కేంద్రం తరపు నుంచి కూడా కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలియపరచాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అలాగే ఇప్పటికే ఆయుష్ మంత్రిత్వ శాఖ 42 పేజీలతో కూడిన ఒక అఫిడవిట్ ని కూడా ఫైల్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ప్రకటనల విషయంలో పాటించాల్సిన చట్ట నిబంధనలు కూడా ఉల్లంఘించారన్న అంశం పట్ల కూడా సుప్రీంకోర్టు ఈరోజు స్పందించడం జరిగింది. అవి పాత నిబంధనలు, ముఖ్యంగా పురాతనమైన నిబంధనలు అని చెప్పి ఇటు పతంజలి సంస్థ అఫిడవిట్ లో పేర్కొనడం పట్ల కూడా సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. సో ఓవరాల్ గా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అయితే ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఈ తప్పుడు ప్రకటనలు, ప్రచారాల వల్ల ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు అన్న అంశాలకు సంబంధించి సమగ్ర వివరణ ఇవ్వాలి. దీనికి క్షమాపణ ఒకటే సరిపోదు, దీనికి తదుపరి చర్యలకు కూడా సిద్ధంగా ఉండాలని అయితే సుప్రీంకోర్టు ఈ రోజు పతంజలి సంస్థను హెచ్చరించడం జరిగింది. అలాగే కేంద్ర వైఖరి పట్ల కూడా తప్పుడు ప్రకటనలు ఇస్తున్నా కూడా పతంజలి సంస్థ ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు కౌంటర్ అఫిడవిట్ మీరు దాఖలు చేయలేదు, ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని చెప్పి గతంలోనే ఇటు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. అయినప్పటికీ కేంద్రం కూడా దీని పట్ల సమగ్రంగా స్పందించకపోవడం పట్ల మీరు పతంజలి సంస్థతో కుమ్మక్కయ్యారన్న వ్యాఖ్యలను కూడా ఈరోజు సుప్రీంకోర్టు చేయడం జరిగింది. సో వారం రోజుల సమయం అయితే ఇవ్వడం జరిగింది. తదుపరి విచారణ ఏప్రిల్ 10న కొనసాగబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.